హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ఉపేంద్ర గారి యూఐ మూవీ రివ్యూ గురించి. సో నేను ఈ మూవీ చూశాక వెంటనే రివ్యూ ఇవ్వలేదు, కొన్ని రోజులు టైం తీసుకున్నా అండ్ ఆలోచించాను మూవీ ఎందుకు అలా ఉంది, ఒకవేళ ఉంటే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని దాని గురించి ఆలోచించాను. సో ఆల్రెడీ చాలామంది రివ్యూ ఇచ్చారు, బట్ మన స్టైల్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మూవీ అలా తీయచ్చా అంటే అది తీసే వాళ్ళ ఇష్టం, ఎలా అయినా తీయచ్చు. బట్ చూసే వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ బట్టి ఉంటుంది. సో ఒక కామన్ ఆడియన్గా సో ఉపేంద్ర గారి పాత మూవీస్ అన్నీ చూసి అండ్ ఈ మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళకైతే 100% ఈ మూవీ అర్థం కాదు. అండ్ హీఈస్ ఆల్సో వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అర్థం కావడం, అర్థం కాకపోవడం అది మీ తెలివితనం లేదా మీ తెలివి తక్కువతనం. నేనైతే ఇలానే తీస్తాను, చూస్తే చూడండి లేకపోతే లేదన్నట్టు వేశారు. సో బేసిక్గా అయితే 60% ఆఫ్ ఆడియన్స్కి మూవీ అర్థం కాలేదు. అండ్ అందులో చూపించాలనుకుంటుంది ఏంటి, ఎందుకంటే ఒక ఫార్ములా ఉంటుంది ఆర్ ఒక సేయింగ్ ఉంటుంది, షో దెమ్ బట్ డోంట్ టెల్ దెమ్ అన్నట్టు. సో చూపించారు, అది చెప్పలేదు, మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బట్ అందరికీ అది అర్థమవుతుందంటే కాదు, అందరూ అర్థం చేసుకోగలిగే తెలివి ఉందా అంటే లేదు. సో కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఆన్ స్క్రీన్ ఎంగేజింగ్గా ఉందా అంటే లేదు. ఆన్ స్క్రీన్ అయితే నాకు అస్సలు ఎంగేజింగ్గా లేదు. ఎప్పుడైపోద్దో వెళ్ళిపోదాం వచ్చేద్దాం అన్న ఫ్లోలతోనే ఉన్నాను. సో చూపించచ్చు మరీ అంత నాకేదో కూర్చొని ఒక ఫిలాసఫీ క్లాస్ చూసినట్టు, లేకపోతే ఒక సైకాలజిస్ట్ నరేషన్ ఇస్తున్నట్టు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ అది మరీ అంత క్లాస్ పీకుతున్నట్టుగా ఉండకూడదు. అలా అని డైరెక్ట్గా చెప్పిన ఎవరు వినరు, ఇండైరెక్ట్గా చెప్తున్నా అదంతా నాకంత ఎక్కట్లేదు. ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ బ్యాక్ డ్రాప్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, లేకపోతే ఆ స్క్రీన్ ప్లే కానీ నాకు అస్సలు వర్కౌట్ కాలేదు. అండ్ మీరు యూఐ మూవీ చూస్తే కనుక మీకు ఎలా ఉందో డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. కొంతమంది అనొచ్చు అది తోప్ ఫిలిం, ఆ ఫిలిం, ఈ ఫిలిం అని చెప్పి. బట్ ఇది నా ఒపీనియన్ అండ్ నాకైతే అసలు మూవీ నచ్చలేదు. రెండోది ఏంటంటే చాలా ఆస్పెక్ట్స్ టచ్ చేశారు, కానీ ఆ టచ్ చేసిన ఆస్పెక్ట్స్ కూడా రెగ్యులర్ జరుగుతున్న ఆస్పెక్ట్సే, మీడియా కానీ, కోవిడ్ కానీ, లేకపోతే అవన్నీ. బట్ అంత నాకెందుకో మూవీ చూస్తున్నప్పుడు నాకు అందులో ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు అండ్ ఎంగేజింగ్గా లేదు. నేను పెట్టిన టైంకి, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి నేను మోటివేషనల్ క్లాసెస్ చూడాలి అనుకుంటే, లేకపోతే సొసైటీ మార్పు చెందాలి అనుకుంటే ఎన్నో చూడొచ్చు. సో అవి కాదు, నాకు ఒక రెగ్యులర్ మూవీ అని చెప్పట్లేదు కానీ. సో అది ఒక డిఫరెంట్ అటెంప్టే, కానీ ఆ డిఫరెంట్ అటెంప్ట్లో నచ్చిందంటే నాకు నచ్చలేదనే చెప్తాను. చాలా ఆస్పెక్ట్స్ టచ్ చేశారు. బట్ ఏం చేద్దామని అది రెగ్యులర్గా చెప్పున్నా ఎక్కేది కాదు, ఇలా డిఫరెంట్గా చెప్పినా ఎక్కలేదు. ఎందుకంటే ఒక సెంటిమెంట్ కానీ, ఒక ఎమోషన్ కానీ, మూవీ తీస్తున్న దానికి ఆ సినిమాటిక్ అడ్వాంటేజెస్ కానీ, ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని దాంతోపాటు ఒక ఎమోషన్ కానీ, ఒక బ్యాక్డ్రాప్ కానీ, ఒక స్టార్ట్ కానీ, ఒక ఎండ్ కానీ అది కనెక్టింగ్గా లేదు. బేసిక్గా కనెక్టింగ్గా ఉండుంటే ఇంకా కనెక్ట్ అయ్యేవాడిని. పైగా 2-3 సార్లు చూసే ఓపికైతే అస్సలు లేదు. ఈ మూవీని 10 సార్లు కానీ ఎవరైనా చూసారంటే వాళ్ళు గొప్పనే. పైగా చాలా ఉన్నాయి, ఒక ఆస్పెక్ట్ కాదు, 2 ఆస్పెక్ట్లు కాదు. సో అంత నాకు ఎక్కలేదు. మీరు కనుక మూవీ చూస్తుంటే మీకు ఏ రేంజ్లో ఎక్కిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నాకు ఆ కోవిడ్ డేస్ కానీ అవి చూపించింది, అది అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. అండ్ వీటితో పాటు సెన్సెస్ గురించి చెప్పారు, ఆ సెన్సెస్ గురించి కూడా నాకు అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. సో ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ నన్ను అంత ఎంగేజింగ్గా ఆకట్టుకోలేదు అండ్ ఆకట్టుకునేలా చెయ్యలేదు. సో మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది యూఐ మూవీ గురించి. బేసిక్గా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, తర్వాత ఎడిటింగ్ కానీ, సీజీ కానీ, ఆ సెట్స్, ఆర్ట్ వర్క్ కానీ, మ్యూజిక్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. సాంగ్స్ అసలు ఏదో ఉన్నాయంటే ఉన్నాయన్నట్టు రీల్స్ గురించి పెట్టారు. తర్వాత మీది చాలా పెద్దది, మాది చాలా చిన్నదని ఒక సాంగ్ ఉంది, అది కానీ. మిగతా సాంగ్స్ కానీ ఒక ట్రోల్ సాంగ్ ఉంది, ఎక్కలేదు నాకు బేసిక్గా. మీకు ఎక్కిందా డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. ఇది ఇవాల్టి వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కానీ, మూవీ రివ్యూస్ కానీ తెలుసుకుందాం అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా రివ్యూ నచ్చకపోతే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.